సనాతన ధర్మం, హిందూ ధర్మం మీద చాలామంది రకరకాల కామెంట్లు గూడా జేస్తున్నటువంటి సందర్భం జూస్తున్నాం. అవును. మరి అసలు మీ ఒపీనియన్ ఏంటి? కొంతమంది ఏమనుకుంటున్నారంటే అది వేరు, ఇది వేరు అనుకుంటున్నారు. కానీ అది తప్పు అలా అనుకోవడము. సనాతన ధర్మం అనేదే హిందూ ధర్మం. హిందువుల గురించి ఈ సనాతన ధర్మం ఏంటి అని చెప్పేసి చాలా మందికి తెలియాలి. మీరేమో సనాతన ధర్మం, హిందూ ధర్మం గురించి ఇంత గొప్పగా చెప్తుంటే, అవును. కొంతమంది యాక్టర్సే గావచ్చు, వేరే వాళ్ళు కొంతమంది ఏమంటున్నారంటే అసలు హిందూ ధర్మమే లేదు, హిందూ ధర్మాన్ని పాటించాల్సిన అవసరం లేదు అనే విధంగా మాట్లాడుతుంటాడు. ఏకంగా మన రామ్ గోపాల్ వర్మ అయితే అసలు హిందూ దేవుళ్ళు అంటే నాకు నచ్చదు అనేసి కూడా స్టేట్మెంట్ ఇచ్చిన సందర్భం చూసాం. నీచకమైన వాడు. కానీ నిజంగా నేను ఇట్లా మాట్లాడుతున్నానని మీరు తప్పుగా అనుకోకండి. నాకు ఎవరైనా సరే దేవుడి గురించి ఎవరన్నా మాట్లాడితే నా ముందు మాట్లాడితే మాత్రము అస్సలు పడను. ఒక ఇంటర్వ్యూలో ఒక అమ్మాయి అశురెడ్డి అసలు ఎంత ఘోరంగా ప్రవర్తిస్తుందంటే చూసా. అసలు ఆ ఇంటర్వ్యూ అంటే సమాజానికి ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటుండే రామ్ గోపాల్ వర్మ అనేసి కూడా చాలా మంది ఫైర్ అయ్యారు. అవును. మరి వీళ్ళకన్నా బుద్ధి ఉండాలి కదా. అసలు అటువంటి ఇంటర్వ్యూలు చేయాల్సిన అవసరం ఏంటి అంటే వీళ్ళు ఫేమస్ కావడం కోసం ఎటువంటి విషయాలకైనా బరి తెగిస్తారు. ఫేమస్ అవ్వాలంటే నీ బరి తెగించాల్సిన అవసరం లేదు, నీచానికి దిగజారాల్సిన అవసరం లేదు. ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే డబ్బు ఇట్లా విసిరేస్తే వాళ్ళు దేనికైనా దిగజారిపోతారు. ఏదైనా సరే బరి తెగించి వీడియోలు పెట్టడం కానీ, మాట్లాడడం కానీ, గలీజ్గా మాట్లాడడం కానీ, నీచంగా ప్రవర్తించడం కానీ ఒకళ్ళతో వాళ్ళు చేస్తారు. అని వీళ్ళు ఆడపిల్లలు ఇలా తిరగండి, నేనే ఉన్నాను, మీకేం తక్కువ, మీరు వేసుకుని తిరగండి అనే విధంగా ఈ మహాతల్లి మాట్లాడుతుంది అనసూయ గారు. సపోజ్ నేను ప్రతి ఒక్కరు ఆడపిల్లలకి నేను తిడతాను. ఎందుకంటే ఒక అబ్బాయి జీవితం నాశనం చేయడానికి నువ్వు చనివిస్తేనే అబ్బాయి నీ వెంట వస్తాడు. నువ్వు మాట్లాడకుంటే రాడు. ఎందుకు వస్తాడు? ఇప్పుడు రోడ్డు మీద పోయేటప్పుడు నన్ను గెలకమని చెప్పండి చూద్దాం, అక్కడే వేసేస్తామండి. మగవాళ్ళ కంటే కామం అనేది ఆడవాళ్ళకే ఎక్కువ ఉంటుందని చెప్పేసి బ్రహ్మం గారు చెప్పారు. అదే జరుగుతుంది. హలో, అందరికీ నమస్తే. నేను మీ శ్రీశైలం. వెల్కమ్ టు ఆర్ఎల్ఆర్ టాపిక్. ప్రస్తుతం మన ముందు ప్రముఖ విశ్లేషకురాలైనటువంటి షర్మిలా షేక్ గారు మళ్ళీ ఒకసారి మన స్టూడియోకి విజిట్ చేయడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం చర్చించేటటువంటి అంశం ఏంటంటే సనాతన ధర్మం యొక్క గొప్పతనం ఏంటి, సనాతన ధర్మంలో ఉన్నటువంటి లోపాలేంటి అనే అంశం మీద ఇప్పుడు చర్చించబోతున్నాం. మేడం మాటల్లోనే పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్తే అండి. బాగున్నారా మేడం? చాలా. లాస్ట్ టైం విజిట్ చేశారు. మళ్ళీ ఇక్కడ వరకు మళ్ళీ పిలుస్తారు అనుకోలేదు మేడం. నిజంగా వెంటనే దేవుడేమో అట్లా తోస్తున్నాడు నన్ను. ఎందుకంటే చాలా మందికి మీ వల్ల చాలా మంది మొన్న వీడియో చూసి చాలా మంది నాకు ఫోన్లు చేస్తున్నారు. ఏంటంటే నిజంగా ఏపీ నుంచి కూడా వస్తున్నారు, చాలా మంది గ్రూప్లలో కూడా పర్సనల్ గా పెట్టుకుంటున్నారంట నా వీడియోస్. రియల్ గా ముస్లిం అనేది చాలా మందికి తెలియదు, కొంతమందికి తెలిసినా గానీ అంటే మీకు మీ డౌట్ కూడా మొన్న అనుమానం మీకు కూడా వచ్చింది, మీరు క్లియర్ చేసుకున్నారు. నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మళ్ళీ రెండోసారి కూడా నన్ను పిలిచారు. నేను ఏదో అదృష్టం చేసుకున్నాను. నా శివయ్య ఏదో పో నువ్వు అందరికి చెప్పాలి, అందరినీ మార్చాలి, ఇప్పుడున్న సమాజం ఎలా ఉందో మార్చాలని చెప్పి తోసినట్టున్నాడు. ఇక్కడికి వచ్చి పడ్డా. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మాకు కూడా చాలా ఆనందంగా ఉంది మీరు మా స్టూడియోకి మరొకసారి విజిట్ చేసినందుకు. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే మేడం, సనాతన ధర్మం, హిందూ ధర్మం మీద చాలా మంది రకరకాల కామెంట్లు కూడా చేస్తున్నటువంటి సందర్భం చూస్తున్నాం. మరి అసలు మీ ఒపీనియన్ ఏంటి? సనాతన ధర్మం కావచ్చు, హిందూ ధర్మం మీద మీ యొక్క ఒపీనియన్ ఏంటి? ఇప్పుడు నేను మొన్న కూడా చెప్పాను, సనాతన ధర్మం వేరు కాదు, హిందూ ధర్మం వేరు కాదు. అంటే హిందువులు ఏంటంటే ప్రతి ఒక్క హిందువులు సనాతన ధర్మం పాటించాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలి అని చెప్పేసి సనాతన ధర్మం గురించి హిందూ దేవుళ్ళ గురించి అయినా కొంతమంది ఏం చేస్తున్నారంటే దేవుళ్ళనే దేవుడి పేర్లు తీసి చాలా మంది ఇదిగా మాట్లాడుతున్నారు. కానీ వీళ్ళు కొంతమంది ఏమనుకుంటున్నారంటే అది వేరు, ఇది వేరు అనుకుంటున్నారు. కానీ అక్కడ తప్పు అలా అనుకోవడము. సనాతన ధర్మం అనేదే హిందూ ధర్మం. ఓకే, అర్థమైందా మీకు? హిందూ ధర్మం
మనం పాటించాల్సింది ఏంటి? మన హిందువులు పూజల్లో గాని, వాళ్ళ జీవన విధి విధానాలు అని చెప్తారు గదా! దాంట్లో అన్నీ మనము మసులుకుంటాము. అది మొత్తం వాళ్ళు పెద్దవాళ్ళు కూడా చెప్తూ ఉంటారు. అప్పుడు నేను చిన్నప్పుడు ఏం చెప్పేవాళ్ళంటే, హిందువులు, హిందూ ధర్మము అది చెప్పేవాళ్ళు. ఇప్పుడు సనాతన ధర్మం. దాన్ని మనం పాటించాలి. హిందువులు ఎలా ఉండాలి? ఎలా పాటించాలి? అది వేరు కాదు, ఇది వేరు కాదు. 2 ఒకటే. చాలా మందికి తెలిసినా గాని దేవుళ్ళ గురించి చాలా మంది కించపరిచి మాట్లాడుతున్నారు. అవును. సనాతన ధర్మం అనేది మనము ఎలా పాటించాలనేది, ఎలా నేర్చుకోవాలి, దాని జీవన విధానం ఎలాగా, హిందూ ధర్మం వేరా, ఇది వేరా అని చాలామంది కన్‌ఫ్యూజన్‌లో ఉంటారు. కానీ అది కానే కాదు. రాంగ్ స్టెప్ అది. 2 ఒకటే. నా దృష్టిలో మాత్రం సనాతన ధర్మం అంటే మనిషి యొక్క జీవన విధానాన్ని తెలిపేదే సనాతన ధర్మం. ఓకే. అది చాలా గొప్పది. అది చూసి చాలామంది కానీ దాని గురించి చాలా మందికి తెలియాలి. మేము పూజలు చేశాము, మేము అది చేశాం, ఇది చేశాం గాదు. కానీ పాటించాలి. ఓకే. మన జీవన విధానం ఎలాగుంది? మనం ఎలా ఇది చేస్తున్నాం అని జెప్పేసి దాని గురించి తెలియపరచాలి. ప్రతి ఒక్కళ్ళు మాట్లాడాలి దీని గురించి. ప్రతి ఒక్కరు మాట్లాడాలి. నోరిప్పి నేను చెప్తున్నాను ప్రతి దాంట్లో చెప్పుకుంటూ వస్తున్నాను. మీ దాంట్లో గూడా నేను చెప్పాలి. హ్మ్. హిందువుల గురించి ఈ సనాతన ధర్మం ఏంటి అని చెప్పేసి చాలా మందికి తెలియాలి. పూజలు చేసుకుంటూ దేవుడినేదో ఇట్లా అది కాదు సనాతన ధర్మం అంటే. భక్తి. హిందువులు అనేది హిందూ మతం మీద ఎట్లా ఉంటదో, దాని మీద వాళ్ళెలాగా ఇచ్చేస్తున్నారో, వాళ్ళు నాకు తెలిసిన అన్ని మతాల కంటే గొప్ప మతం ఏది అంటే మీకు ముందే జెప్పా. హిందూ మతమే నాకు చాలా గొప్పది. ఓకే. వాళ్ళంటేనే నాకు చాలా ఇష్టం. వాళ్ళ దేవుళ్ళంటేనే నాకిష్టమని మీకు ముందే జెప్పాను. దాన్నే సనాతన ధర్మం అంటారు. ఓకే. అది. అయితే ఇక్కడేంటంటే మేడం మీరేమో సనాతన ధర్మం, హిందూ ధర్మం గురించి ఇంత గొప్పగా చెప్తుంటే, అవును. కొంతమంది యాక్టర్సే గావచ్చు, వేరే వాళ్ళు కొంతమంది ఏమంటున్నారంటే, అసలు హిందూ ధర్మమే లేదు. హిందూ ధర్మాన్ని పాటించాల్సిన అవసరం లేదనే విధంగా మాట్లాడుతుంటాడు. ఏకంగా మన 'రామ్ గోపాల్ వర్మ' అయితే అసలు హిందూ దేవుళ్ళంటే నాకు నచ్చదు అనేసి హ్మ్. గూడా స్టేట్‌మెంట్ ఇచ్చిన సందర్భం చూశాం. హ్మ్. మరి దానిపైన మీరేమంటారు? చెప్పాడా వాడు? ఎదవ. నీచకమైన కుత్తేగాడు వాడు. కానీ నిజంగా నేను ఇట్లా మాట్లాడుతున్నానని మీరు తప్పుగా అనుకోకండి. నాకు ఎవ్వరైనా సరే దేవుడు గురించి ఇప్పుడు మనము నా జీవితంలో ఎన్నో జరిగినయి. నా పూజలు చేసే నా దేవుళ్ళే నాకు ఎన్నో సార్లు ఆదుకున్నారని చెప్పుకుంటూనే వస్తాను. అలాంటి దేవుళ్ళ గురించి ఎవ్వరన్నా మాట్లాడితే, నా ముందు మాట్లాడితే మాత్రము అస్సలు పడను. ఓకే. అలాంటిది ఒక నీచుడు దేవుళ్ళు లేరు, దేవుళ్ళ గురించి వాడు మాట్లాడే అర్హత అతనికి లేదు. అతను ఒక దేవుడు దేవుడు గురించి ఇప్పుడు అన్ని సినిమాలు తీస్తూ ఉంటాడు. అన్ని తీస్తుంటాడు. ఎందుకు పోతున్నాయనేవి? దేవుడి గురించి నువ్వింత ఇదిగా నెగ్లెక్ట్ చేసి నువ్వు మాట్లాడుతున్నావు. ఇంత కించపరిచి మాట్లాడుతున్నావు. దేవుడే లేడు అంటాడు. అవును. అదే అంటాడు కదా! హ్మ్. మరి ఆడపిల్లలు పిచ్చి ఉన్నోడికి దేవుడున్నాడని ఎవడు జెప్తాడు? వాడు పొద్దున్న లేసిన కాడి నుంచి ఒక ఆడపిల్లల జీవితాలు ఎట్లా నాశనం చేయాలి? వాళ్ళతో ఏ విధంగా ఆడుకోవాలి? అనే విధంగా ఉండేది 'రామ్ గోపాల్ వర్మ'. పేరు రామ్. దేవుడి పేరుంది. అవును. గోపాల్ కృష్ణుడి పేరుంది. పేరులోనే దేవుడి పేర్లున్నాయి గదా! హ్మ్. అలాంటిది నువ్వు దేవుడి పేరు పెట్టుకొని ఈరోజు నువ్వు దేవుళ్ళే లేరు. దేవుళ్ళనే అంత ఇదిగా మాట్లాడుతున్నావంటే నీకెక్కడ ఆడుకుంటాడో, ఎంత కర్మ వెంటాడుతదో, ఏ రూపంలో నీకు ఎలా చావొస్తదో తెలీదు గానీ నేను చెప్తున్నాను నాకొచ్చే కోపానికి నేనిక్కడ ఫైర్ అయిపోవాలి. నేనేం చేయాలో నాకు అర్థం గావట్లేదు. ఓకే. అలా మాట్లాడిన వాళ్ళకి నా ముందు ఉంటే మాత్రము నేనేం చేస్తానో నాకే తెలీదు. దేవుడి గురించి ఎవ్వరు మాట్లాడినా నేను ఒప్పుకోను. దేవుడు లేడు. ఎందుకు లేడు? ఈరోజు నీ బతుకు అట్లా నీ దేవుళ్ళని అంత హీనంగా చూస్తున్నావు గాబట్టే, నీకే సినిమాలు ఆఫర్స్ రావట్లేదు. ఏదొచ్చినా నువ్వు అంతా ఫేకే. వాడెంతసేపు ఏ ఆడపిల్లని అది జేయాలి, ఈ ఆడపిల్లని అది చేయాలనే మా మా ఇది చేసుకునేవాడు నీచుడు. నీకు అర్హత లేదు. నీ పేరు మార్చుకోరా ఫస్ట్. అది. నువ్వు పేరు మార్చుకో.
నీ నీ పేరులోనే రాముడు ఉన్నాడు, కృష్ణుడు ఉన్నాడు. దేవుళ్ళని నమ్మట్లేడు కాబట్టి ఆ దేవుని పేర్లతోనే మార్చుకోవాలి. ఎందుకుండాలి? వెధవ అని పెట్టుకో. ఓకే. బెస్టు. నీకదే బెస్టు. ఎందుకంటే నీకు ఈ ప్రపంచంలో ఉన్న దేవుళ్ళని మాట్లాడే అర్హత వాడికి లేదు. నువ్వు పేరు మార్చుకో ఫస్ట్. మీరు అక్కడే ఉన్న రామ్ గోపాల్. అవును. రాముడి పేరు, కృష్ణుడి పేరుంది. రాముడంటే ఎవరు? మహానుభావుడు. మీరు చూసే ఉంటారు. రాముడంటేనే అబ్బా! మన రామాయణంలో మన 'లవకుశ' సినిమా చూసుండే ఎన్టీ రామారావు గారిది. అవును. అసలు నాకెంత ఇష్టం తెలుసా ఆ సినిమా. ఓకే. ప్రతి ఒక్క చోట మనము శ్రీరామనవమి వచ్చినా గానీ, ఏదన్నా పండగొచ్చినా గానీ, హనుమంతుడిది మన హనుమాన్ జయంతి వచ్చినా గానీ, ఎంత గ్రాండ్‌గా చేస్తారు. అలాంటిది ఈరోజు నువ్వు నీ పేరులోనే దేవుడి పేర్లు పెట్టుకొని, దేవుళ్ళ గురించి నువ్వు మాట్లాడుతున్నావు చూసావా? నీకు సిగ్గు లేదు కొంచెమన్నా. నువ్వెక్కడన్నా దూకి సావు అంతేగాని, దేవుడు గురించి మాట్లాడే అర్హత ఎవ్వరికీ లేదు. అయితే ఇంకొక విషయం మేడం. అక్కడ ఒక ఇంటర్వ్యూలో ఒక హ్మ్. అమ్మాయి అసురెడ్డి అనుకుంటా. హ్మ్. అసలెంత ఘోరంగా ప్రవర్తిస్తదంటే చూసా. అసలా ఇంటర్వ్యూ అంటే సమాజానికి ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటుండు ఈ రామ్ గోపాల్ వర్మ అనేసి గూడా చాలా మంది ఫైర్ అయ్యారు. అవును. ప్లస్ మరి అంటే ఈ అమ్మాయిల కన్నా అంటే అనొద్దు గాని హ్మ్. ఒక వాస్తవం చెప్పాలంటే అవును. మరి వీళ్ళకన్నా బుద్ధుండాలి గదా! అవును. అసలు అటువంటి ఇంటర్వ్యూలు జేయాల్సిన అవసరం ఏంది? అంటే వీళ్ళు ఫేమస్ గావడం కోసం ఎటువంటి ఆహ్, వి విషయాలకైనా బరి తెగిస్తారా? బరి తెగిస్తారు. అనే విధంగా అక్కడైతే జరిగింది. అవును. దానిపైన మీరేమంటారు? నిజంగా ఒక అమ్మాయి ఆమె తెలుసు. మొన్న గూడా మాట్లాడుకున్నాము. శ్రీరెడ్డి గురించి 'బిగ్ బాస్‌లో' వచ్చింది గదా! హ్మ్. ఆమె ఇంకో అబ్బాయిని లవ్ చేసి పాపం ఒక హ్మ్. ఫ్యామిలీ అది మనం మాట్లాడాము. ఫ్రాడ్ అక్కడ జేసింది. మాట్లాడాము. తర్వాత వీడేందంటే ఆ ఇంటర్వ్యూస్‌లో ఫేమస్ అవ్వాలంటే ఇట్లా దిగజారాల్సిన అవసరం లేదు. కానీ అతనికి సిగ్గు లేకున్నా గాని ఈమె కన్నా సిగ్గుండాలి. అవును. నేను ప్రతి ఒక్కళ్ళకి నేనొకటే చెప్తున్నా ఆడపిల్లలకి. ఫేమస్ అవ్వాలంటే బరి తెగించాల్సిన అవసరం లేదు. నీచానికి దిగజారాల్సిన అవసరం లేదు. ఒక ఆడపిల్ల ఇట్లా చేసిందంటే ఇంకో ఆడపిల్లకి ఎంత మంచిగా ఉన్నా చెడ్డ పేరే వస్తది. హ్మ్. హ్మ్. అలాంటిది వాడికి సిగ్గు లేకున్నా ఈమె కన్నా సిగ్గుండాలి. అలా చెయ్యగూడదు. అరే! మేమిట్లా చేస్తున్నాము. నాకేంటి ఇంత నాకు చెడ్డ పేరొస్తదేమో అంటే నీకు నేనొకటే జెప్తాను. డబ్బు. పైసామే పరమాత్మ. డబ్బు చూపిస్తే ఎంతకైనా దిగజారే ఆడపిల్లలు ఈ భూమి మీద ఉన్నారు. నేనొక ఆడపిల్లగా చెప్తున్నా. కానీ ఓకే. 50% మంచి వాళ్ళున్నారు. అందరిని హ్మ్. మనము తప్పుగా మాట్లాడొద్దు. ఆడపిల్లలు దేవతలు గూడా ఉన్నారు. చాలా మంచి పద్ధతిగా కల ఆడపిల్లలు గూడా ఉన్నారు. కానీ ఇలాంటి అశ్విరెడ్డి లాంటి వాళ్ళున్నారు ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే డబ్బు ఇట్లా విసిరేస్తే వాళ్ళు దేనికైనా దిగజారిపోతారు. ఏదైనా సరే బరి తెగించి వీడియోలు పెట్టడం గాని, మాట్లాడడం గాని, గలీజ్‌గా మాట్లాడడం గాని, నీచంగా ప్రవర్తించడం గాని ఒకళ్ళతో వాళ్ళు చేస్తారు. నేను చెప్తున్నా గదా! డబ్బు పైసామే పరమాత్మ అంటే, ఈ రామ్ గోపాల్ వర్మకు గూడా సిగ్గు, శరము లేదు. ఆ వీడియో నేను చూసాను. హ్మ్. ఎంత అంటే అసలు ఛీ అనిపిచ్చింది నాకు. అలాంటి ఎదవ ఈరోజు దేవుళ్ళ గురించి మాట్లాడుతున్నాడంటే, వీడు ఎక్కడుండాల్సిన వాడంటే, ఈ మన సమాజంలో, మన జనాల మధ్యలో ఉండకూడదు వాడు. వాడెక్కడన్నా దూరం ఉండాలి. ఎందుకంటే వాడికి అమ్మాయిల పిచ్చి చాలా ఉంది. ఇలా అమ్మాయిని చూస్తే వదలడు నాకు తెలుసు. ఎప్పుడో నేను చాలా ఆఫ్టర్ లాక్‌డౌన్‌కి ముందు నేను మాట్లాడాను. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడాను. వేరే ఛానెల్‌లో నేను. ఎంత అంటే ఒక ఆడపిల్లని చూసాడంటే జొల్లు కార్చుకునే ఎదవ వాడు. ఓకే. ఆ ఎదవ ఈరోజు వాడు హిందూ పుట్టుక పుట్టాడు. నువ్వు దేవుడి పేర్లు నీ పేరులో ఉన్నాయి. నువ్వు దేవుళ్ళ గురించి మాట్లాడతావు. నువ్వు కడుపుకు అన్నం తింటున్నావా? లేకపోతే ఏం తింటున్నాడో నాకర్థం గావట్లేదు. ఒక పుట్టుక నువ్వు తల్లిదండ్రులకు పుట్టావా అసలు? నేను చెప్పాలంటే నిజంగా మాట్లాడొచ్చు నేను గూడా వాడి గురించి. నాకంత కోపమొస్తుంది. హ్మ్. ఇంకా కొంతమందున్నారు మేడం. ఈ హ్మ్. చిన్న ఉదాహరణ ఏంటంటే, ఇప్పుడు అనసూయ గావచ్చు, విష్ణుప్రియ, ఈ రీతు చౌదరి అని, అవును. ఇలాంటి వాళ్ళ వల్ల హ్మ్. మహిళా జాతికే ఒక కలంకంలాగా మారిర్రని చెప్పొచ్చా? వీళ్ళు ప్రవర్తించే తీరుని బట్టి. 100% ఎందుకంటే నేను అనసూయ గురించి మాట్లాడాను. విష్ణుప్రియ గురించి మాట్లాడాను. ఇంకొక అమ్మాయి సింగర్ ఎవరో పేరు ఏదో చెప్పారిప్పుడు మీరు? రీతు చౌదరి రీతి ఆమె చౌదరి. అయితే ఆహ్, ఇప్పుడు అనసూయ ఒక మాట అనింది. ఆమె ఎక్కడికన్నా బయట లొకేషన్స్‌కి పోతే ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తా ఉంటది. ఆమె డ్రెస్సులు గాని, బికినీలు గాని, నా ఇష్టం నా డ్రెస్సులు.
ఎవరికి రెచ్చగొడుతుంది ఆమె? ఆమె ఏందంటే నీచ బుద్ధి మగవాళ్ళని రెచ్చగొడతది. నా ఇష్టం. నా డ్రెస్సులు నా ఇష్టం అంటది. ఏ వీడియో పెట్టినా గాని ఆమె డ్రెస్సింగ్స్ చూసే ఉంటారు మీరు. చాలా నీచాతి నీచంగుంటది. ఘోరాతి ఘోరంగుంటది. వీళ్ళు ఆడపిల్లలు ఇలా తిరగండి. నేనే ఉన్నాను. మీకేం తక్కువ. మీరు యేసుకొని తిరగండి అనే విధంగా ఈ మహాతల్లి మాట్లాడుతది. అనసూయ గారు. చెప్పాలంటే ఎన్నో చెప్పొచ్చు. కానీ చెప్తారు పెద్దవాళ్ళు మన పల్లెటూర్లలో మీరు చూసే ఉంటారు. హ్మ్. చిన్నప్పటి నుంచి లంగా జాకెట్ నేను గూడా చిన్నప్పటి నుంచి లంగా జాకెట్లు, పట్టు లంగాలు అలా వేసుకొని పెరిగిందాన్ని నేను గూడా. అలా ఆ పద్ధతే వేరు. ఆ లంగా ఓణీల్లో గాని, ఆ చీర కట్టులో గాని, ఆ లంగా జాకెట్లలో చూస్తుంటే ఎంత ముద్దొస్తారు. హ్మ్. సాక్షాత్తు అమ్మవారు లక్ష్మీదేవి. లక్ష్మీదేవి ఆ అమ్మవారితోనే పోలుస్తారు. అవును. అలాంటిది నువ్వు ఆడదానిగా పుట్టి, నీ బట్టలు విధానము, నువ్వు చేసే చేష్టలు, నన్ను చూసి ఫాలో అవ్వండి అనేలాగా ఈ విష్ణుప్రియ గాని, ఈ అనసూయ గాని చేస్తారు ఆ పనులు. కానీ చాలామంది వాళ్ళు చేసినప్పుడు వాళ్ళనే అనట్లేదు, ఆమెనే చెప్తుంది అని జెప్పి కొంతమంది అలాగే ప్రవర్తిస్తున్నారు. కానీ సమాజము నేను మీకు ఇంకో విషయం నేను చెప్పలేదు మొన్న మర్చిపోయాను. బ్రహ్మం గారు 2020 అక్కడి నుంచి స్టార్ట్ అయితది. కోరంగి రోగం వచ్చి 1,00,00,000 మంది పోతారన్నారు. హ్మ్. పోయారా? కరోనా. 1,00,00,000 మందే పోయారా? కోట్ల మంది పోయారు. అవును. అక్కడి నుంచి మన పాపాలు, నేరాలు, ఘోరాలు ఈ ఈ మన భూమి మీద రాను బరి తెగించిపోతారు ఆడవాళ్ళు. మగవాళ్ళ కంటే కామం అనేది ఆడవాళ్ళకే ఎక్కువుంటదని చెప్పేసి బ్రహ్మం గారు చెప్పారు. అదే జరుగుతుంది. సపోజు నేను ప్రతి ఒక్కళ్ళ ఆడపిల్లలకి నేను తిడతాను. ఎందుకంటే, ఒక అబ్బాయి జీవితం నాశనం చేయడానికి నువ్వు చనువిస్తేనే అబ్బాయి నీ వెంటొస్తాడు. నువ్వు మాట్లాడకుంటే అవును. రాడు. ఎందుకొస్తాడు? ఇప్పుడు రోడ్డు మీద పోయేటప్పుడు నన్ను గెలకమని చెప్పండి చూద్దాం. అక్కడే ఏసేస్తా వాడిని. అక్కడే ఏసేస్తా. ప్రతి ఒక్కళ్ళని మనం ఎలా కాపాడుకోవాలి, ఎవరన్నా మనకి ఇది చేస్తే మన ప్రాణం ఎలా కాపాడుకోవాలని చెప్పేసి చాలా వీడియోలో నేను చెప్పాను. కానీ ఇప్పుడున్న అమ్మాయిలకి ఒక్కరు సరిపోవట్లేదు. సెలబ్రిటీస్ వాళ్ళని చూసి వీళ్ళు నేర్చుకుంటున్నారు. మరి అనసూయ గూడా ఒక ఆడవదానికి నువ్వు ఇట్లా తిరుగు, నువ్వు అట్లా తిరుగు అని చెప్తుంది గదా! మీ ఇష్టం వచ్చినట్టు మీరు వేసుకోండి బట్టలు. మరి మేము పార్క్ దగ్గర నేను మాట్లాడాను మరి. సరే ఆమె యేసుకున్న డ్రెస్ నేనేసుకొని ఇక్కడికొస్తాను మరి. చూస్తారా? ఎన్నంటారు. ఛీ! దానికేం పొయ్యే కాలం వచ్చింది. ఆ బట్టలేసుకుందని చెప్తారు. మరి మేమేసుకుంటే పొయ్యే కాలం వచ్చిందంటారా? మరి ఆమేసుకుంటే ఫోన్‌లో వీడియో ఇట్లా పెట్టుకొని జొల్లు కార్చుకుంటూ మీరు చూస్తారా? ఆమేసుకుంటే ఒక లెక్క, మనమేసుకుంటే మనకు తిట్లు. ఆమెనే తిట్టొచ్చు గదా! ఏంటమ్మా నీకు సిగ్గు లేదా? నువ్వు ఒక అమ్మకి పుట్టావు. ఒక అమ్మ కడుపులో నుంచి పుట్టావు నువ్వు ఆడదానిగా. 10 మంది ఆడవాళ్ళకి నువ్వు చెప్పాలి బుద్ధి. నువ్వు నేర్పించాలి పద్ధతి గురించి. కానీ నీ పద్ధతిలో ఫాలో అవ్వమని చెప్పి నువ్వు చెప్పకూడదు. ఇట్లా విష్ణుప్రియ, మన అనసూయ ఇంకా చాలామంది పుట్టుకొస్తున్నారు. ఇలా ఉండండి, అలా ఉండండని. అది జూసి కొంతమంది నేర్చుకుంటున్నారు. మరి వాళ్ళు మాట్లాడితే అబ్బా! సూపర్! విజిల్స్, చప్పట్లు, పొగడడము. మనం మాట్లాడితే ఏమైంది? రోగమా? సామాన్య ఒక మిడిల్ క్లాస్ అమ్మాయి, మనకి పేదవాళ్ళు ఆడపిల్లలు వాళ్ళు మాట్లాడితే వాళ్ళు చాలామంది ఎంత టాలెంటెడ్ పర్సన్స్ ఉంటారు తెలుసా? వాళ్ళని ఏసి తొక్కేస్తారు. ఇలాంటి బరి తెగించిన ఆడవాళ్ళని ఇలా ఎత్తుతారు. ఏ? మిగతా వాళ్ళు ఆడపిల్లలు గాదా? వాళ్ళకి సపోర్ట్ చేయరా మీరు? వాళ్ళేనా? అని నేను అడుగుతున్నా. నాకంత కోపమొస్తుంది. ఇంతకు ముందే మాట్లాడా ఆమె గురించి. హ్మ్. ఈరోజు గూడా మాట్లాడుతున్నానంటే నాకు మంచి ఛాన్స్ ఇచ్చారు మీరు. ప్రతి ఒక్క ఆడపిల్ల నేనొకటే చెప్తున్నానమ్మా. మీ ఇష్టం వచ్చినట్టు ఉండండి అని ఒక మాట వీడియో విడుదల చేసిందామె. అవును. కానీ మీరు అమ్మానాన్నలు మీరు పుట్టిన పుట్టుక ఏంటో, మీ తల్లిదండ్రులు ఎలా పెంచారు, ఎలా ఉంచారు, ఇప్పటికి ఎలా ఉన్నారు,
కానీ మీ అమ్మా నాన్న పరువులు మాత్రం తీయకండి దయచేసి. ఫస్ట్ నేను అది రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. ఒక బరి తెగించిన ఆడది అది ఎట్లన్నా సావనివ్వండి. ఆమె చెప్పిన దారిలో మీరు పోకూడదు. ఓకే. మీ అమ్మా నాన్న పేరు మాత్రం నిలబెట్టేది మీరే. వాళ్ళెంత హర్ట్ అయితారు. అరే! నా బిడ్డేనా అని. వాళ్ళ కన్నీళ్ళు ఒక్కొక్క బొట్టు నేల మీద రాలిందంటే పిల్లలకి శాపాలయి తగులుతది.